నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. రానున్న కాలం మహిళలదే అన్న నమ్మకం కలుగుతుందండి. ఉద్యోగాల్లో విద్యారంగంలో మహిళలు ముందుంటున్నారు. ఇటు ఇంటి పనిని అటు ఉద్యోగాన్ని సమానంగా ఒత్తిడిని అధిగమించి ఏకకాలంలో నిర్వహిస్తున్న స్త్రీలు చాలా మందే ఉన్నారు. కానీ ఉద్యోగాల్లో పై స్థాయిలోకి మహిళలు వెళ్లలేకపోతున్నారన్న వాదన ఒకటి ఉంది. ఇది వాదన కాదు, నిజం కూడా. మహిళల ప్రతిభపై ఉన్న చిన్న చూపే ఇందుకు కారణం. అయినా స్త్రీల అభివృద్ధిని కాంక్షించే పురుషులు తక్కువే కదా. రిజర్వేషన్లు ఉన్నా పాటించే ప్రైవేట్ సంస్థలు ఎన్నున్నాయి చెప్పండి. పైకి మాటలు చెప్పినా ఆచరించే వాళ్ళు ఎందరు. కానీ సెబీ నిబంధనల ప్రకారం ప్రతి సంస్థలో ఒక్కరైనా మహిళా డైరెక్టర్ ఉండాలి. ఈ రోజు సెబీ నిబంధనలోని అంశాల గురించి, దానివల్ల మహిళలకు కలిగే లాభాల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన సౌందర్య లహరి సోమాజిగూడలోని అనూస్ బ్యూటీ సెలూన్ కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ అన్నపూర్ణ గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్నపూర్ణ గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఇవాటి సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియచేస్తున్నారు? చాలా యూస్ఫుల్ ఉండేది తెలియచేయాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషుడికి, ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్కి అవసరం ఉన్న టాపిక్ నేను మీకు కవర్ చేయాలనుకుంటున్నాను. అది హెయిర్కి సంబంధించి. బాగా మాకు వచ్చే క్లయింట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు హెయిర్ గురించి ఇబ్బంది పడుతున్నాము. హెయిర్ రాలుతోంది, హెయిర్ని ఎలా కేర్ తీసుకోవాలి, బాగా గ్రే హెయిర్ వస్తుంది, దాని గురించి చెప్పండి అని ప్రతి క్లయింట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో మీకున్న సందేహాలన్నీ తీర్చదలుచుకున్నాను ఈరోజు నేను. ఓకే, ఆల్రెడీ మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా మేడం ప్రోడక్ట్స్కి. ఇప్పుడు మీరు ఇవాళ చూపించే దానికి తేడా ఏంటి? ఆల్రెడీ మనము నేను ఇప్పుడు మీకు ఈ హెయిర్కి గురించి చెప్పేది హెయిర్ డై గురించి, అంటే హెయిర్ కలర్ గురించి. ఈ హెయిర్ కలర్ గురించి మనం మాట్లాడితే కనుక మనకి మార్కెట్లో మొత్తం హెయిర్ కలర్స్ కెమికల్ కి సంబంధించిందే ఉంది. అమోనియా తర్వాత అన్ని కూడా మనకి హెయిర్ కి హానికరం చేసేవి, ఇబ్బంది పెట్టేవి, అవి మట్టుకే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి మార్కెట్ లో ఇవన్నిటిని దాటి ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది. దాని పేరు హెన్నా ఎక్స్పర్ట్. అది కంప్లీట్ 100% ఆర్గానిక్ అండ్ కెమికల్ ఫ్రీ, అంటే హెర్బల్ 100%. సో దాంతో మనకి ఏ ఇబ్బందులు ఉండవు. మనకు కావాల్సిన డార్క్ కలర్ మనం సాధించుకోవచ్చు. మరి డైని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ప్రాసెస్ ఏంటి అనేది మా సకులకు చూపిస్తారా? తప్పకుండా అండి. ప్రతి ఇల్లు ఒక చక్కటి వంట చేసే ప్రతి మహిళ ఉన్నప్పుడు ఇది వాళ్ళకి కేక్ వాక్ లాంటిది. సింపుల్ గా మీరు వంటకం ఎలాగా మిక్స్ చేసుకుంటారో అలాగే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. తప్పకుండా అండి. ఫస్ట్ నేను అసలు ఇది ఎలా మిక్స్ చేయాలో చూపిస్తానండి. మిక్సింగ్ చూసుకున్న తర్వాత అప్లికేషన్ కూడా మీకు చూపిస్తాను. మనం ఈ ప్రోడక్ట్ మిక్స్ చేయడానికి రెండు రకాలైన ప్రాసెస్ చేయాలండి. ఒకటి హెన్నా మిక్సింగ్. నేను ఇప్పుడు మీకు హెన్నా మిక్సింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే మేడం. సో బీట్రూట్ ఎందుకు తీసుకున్నారు? బీట్రూట్ మనం హెన్నా మిక్సింగ్ కోసం వాడతామండి. ఈ బీట్రూట్ లో మనకి మంచి కలర్ యాడెడ్ ఆన్ చేస్తుంది, అంటే పిగ్మెంట్స్ బాగా వస్తుంది. తర్వాత హెయిర్ కి కూడా చాలా మంచిది. నేను చెప్పాను కదా, ఈ హెయిర్ కలర్ తో పాటు మంచి ట్రీట్మెంట్ కూడా కనెక్ట్ అవుతుందని. ఇది బాగా మాయిశ్చరైజింగ్, నరిషింగ్ అన్ని చేస్తుంది, కండిషనింగ్ కూడా వస్తుంది ఈ బీట్రూట్ తో. సో మనం బీట్రూట్ యాడ్ చేసినప్పుడు మనకు కావాల్సిన పోషక పదార్థాలు, అంటే మనం బోన్ చేసినప్పుడు ఎలా అయితే అందుతాయో అప్లై చేసినప్పుడు కూడా హెయిర్ కి అలాగే అందుతాయి. ఇది కంప్లీట్ న్యాచురల్ అని చెప్పాను కదా. మీరు మిక్స్ చేసే పదార్థాలతోనే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత న్యాచురల్. మనం ఇది జ్యూస్ తీయాలి కాబట్టి వాటర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి గ్రైండర్ చేసినప్పుడు. ఇది మనకి బీట్రూట్ మిక్సింగ్ అయిపోయింది కదా, ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. మనం మిక్స్ చేసినప్పుడు సన్న రవ్వగా ఉంటుంది కదమ్మా బీట్రూట్ ది, అది పోయేటట్టుగా స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అప్లై చేస్తున్నప్పుడు ఇది గడ్డలు గడ్డలుగా వచ్చి ఇబ్బందిగా అనిపిస్తుంది. స్మూత్ పేస్ట్ రావాలంటే మనము ఇది స్టెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. వడకట్టుకుంటే బాగా వాటర్ వచ్చేస్తుంది మనకి.
నేను ఇప్పుడు హెన్నా మిక్సింగ్ చూపిస్తున్నానండి. మనం ఫస్ట్ పట్టి ఉంచుకున్న బీట్రూట్ జ్యూస్ లో హెన్నా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది మనం రాత్రి కనుక కలిపి పెట్టుకున్నట్టయితే అది బాగా ఇది మంచి కలర్ మనకి నెక్స్ట్ డే కల్లా చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు కలిపిన దానికన్నా రాత్రి కలిపి పెట్టుకున్న మిక్సింగ్ చాలా బాగా మంచి రిజల్ట్స్ కలర్ వస్తుంది మనకి. ఫస్ట్ నైట్ మనం సోక్ చేసుకున్న హెన్నా బీట్రూట్ జ్యూస్ లో కలిపి పెట్టుకోవాలండి. బీట్రూట్ లో జ్యూస్ కలిపి పెట్టుకున్న హెన్నా కూడా ఎప్పుడు మిగిలిపోయినా మనం ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకోవచ్చు. ఇది ఎన్ని రోజులైనా మనకి ఏం కాదు, ఎప్పుడైనా వాడుతూ ఉండొచ్చు. అంటే ఒకసారి కలిపి నెల 2 నెలలకి సరిపడా కూడా మనం ఫ్రిడ్జ్ లో కలిపి పెట్టుకోవచ్చు. ఇదేమీ అవ్వదు. కానీ ఇండి బ్లాక్ మటుకు ఎప్పుడైతే మిక్స్ చేస్తామో వెంటనే మనం పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎందుకంటే రెడ్ కలర్ ఇది బ్లూ తీసుకున్నప్పుడు రెండు కూడా ఆక్సిడేషన్ వస్తుంది. ఆ రెండిటికి మనకి టైం కి కానీ లేట్ చేసినప్పుడు మనకి చర్య జరగదు. సో ఇది మటుకు కలపగానే పెట్టేసేయాలి. ఇది ఎప్పుడు కలిపిన తర్వాత ఉంచకూడదు. ఇది మనం హాట్ వాటర్ లో కలుపుకోవాల్సి ఉంటుందండి. ఇది అప్పటికప్పుడు వెంటనే మనము వాడేసేయాల్సి ఉంటుంది. నార్మల్ మెహందీ అంటే మనం స్టాక్ ఉంచుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఇది స్టాక్ పెట్టుకోవద్దండి. వెంటనే కలిపేసేయాలి. జస్ట్ వేడి నీళ్ళలో కలిపితే చాలు మనకి. సేమ్ మనం హెన్నా పేస్ట్ ని ఎలా అయితే జనరల్ గా కలుపుతామో, అంటే పెరుగు మాదిరిగా గట్టి పెరుగు మాదిరిగా ఉంటే సరిపోతుందండి. కలుపుకున్నప్పుడే మనం అది చూసుకోవచ్చు. ఇలా స్లోగా పడిపోవాల్సి ఉంటుంది మనం మిక్స్ చేసిన తర్వాత. మరీ లూజ్ గా చేయకూడదు, మరీ టైట్ గా చేయకూడదు. ఇలా స్మూత్ పేస్ట్ లాగా మనం ఇది కూడా కలపాలి. ఇది కలపగానే వెంటనే మనం అప్లికేషన్ స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు అప్లై ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఈ ప్రోడక్ట్ ని ఈ అమ్మాయి మీద అప్లై చేసి చూపిద్దామండి. యాక్చువల్ గా మనకి ఇవాళ రేపు యంగ్స్టర్స్ కి కూడా వైట్ హెయిర్ మీరు గమనించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడే కనుక ఇమీడియట్ గా కెమికల్ డైకి పోతే అది ఇంకా మొత్తం హెయిర్ వైట్ అవ్వడము, ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ముందు చాలా ఇయర్స్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం గబుక్కున డైకి దిగిపోతే కనుక అది ఇంకా ఇబ్బందులు చేస్తుంది. సో ఇనిషియల్ గానే మనం ఈ ప్రోడక్ట్స్ తో ఉంటే కొత్తది కూడా మనకి కొత్తగా వచ్చే వైట్ హెయిర్ రాకుండా ప్రివెంటివ్ గా కూడా మనకి కలర్ తో పాటు ప్రివెంటివ్ గా కూడా ఈ ప్రోడక్ట్ పనిచేస్తుందండి. ఓకే అండి, ఈ ప్రోడక్ట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం మేడం. తప్పకుండా అండి. నేను ఇంకా అంటే వేరే క్లయింట్ కూడా చూపిస్తాను. ఏజ్డ్ క్లయింట్ వాళ్ళ మీద కూడా పెట్టొచ్చు. ఏ హెయిర్ అయినా లాంగ్ హెయిర్ అయినా ఎలా పెట్టుకోవాలో అన్ని కూడా మీకు చూపిస్తాను. సరే మేడం, స్టార్ట్ చేద్దాం. మీరు చూడండి, ఫస్ట్ మనం ఈ లేయర్ పెడుతున్నాం, హెన్నాని అప్లై చేస్తున్నాము. ఒక లేయర్ అటు సైడ్ అంతా కూడా హెన్నాని అప్లై చేస్తున్నాం చూడండి. రెండవ సైడ్ చూడండి, ఇండి బ్లాక్ ని అప్లై చేస్తున్నాము. ఈ రెండవ లేయర్ ని ఇండి బ్లాక్ అప్లై చేస్తున్నాము. ఇలా మనం 2 లేయర్స్ లాగా మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ప్రాసెస్. చూడండి, ఇందాక మనం లేయర్ గా అప్లై చేసుకున్నాం కదా, అలా ఒక 1 hour మనం ఉన్న తర్వాత చక్కగా మళ్ళీ షాంపూ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా మీరు చేసుకునే షాంపూ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు చూడండి, మన కిందాక మీరు చూపించిన కలర్ అంతా కూడా డార్క్ అయిపోయింది. సన్నగా మనకి అక్కడక్కడ కొద్దిగా బ్రౌన్ టింజ్ ఉంది. ఇది 2-3 అప్లికేషన్స్ అయ్యేసరికి అది బాగా కలిసిపోతుంది. అంటే రెగ్యులర్ అప్లికేషన్స్ అయ్యేసరికి అది కూడా ఫుల్ కలర్ గా మారిపోతుంది. ఇనిషియల్ గా పెట్టినప్పుడే కొంచెం బ్రౌన్ టింజెస్ అది లైట్ గా కనపడుతుంది. బట్ చూడండి, ఆ వైట్ అంతా తగ్గిపోయి మనకి డార్క్ అయిపోవడం మీరు గమనిస్తారు, కలర్ రావడం గమనిస్తారు. అవును మేడం. సో ఈ అప్లికేషన్ అనేది ఎన్ని టైమ్స్ చేసుకోవాలి మంత్లీ? రెగ్యులర్ గా మనకి ఎప్పుడు మనము ఇప్పుడు డై కానీ కలర్ కోసం కానీ 15 days మంత్లీ వన్స్ అలా ఎలా అయితే మనం అప్లై చేస్తామో సేమ్ అదే రకంగా ఇది అప్లై చేస్తూ వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా కేర్ తీసుకోవాలంటారా? బయటికి ప్రత్యేకంగా ఏమీ లేదండి, చక్కగా అదే మీకు కేర్ లాగా పనిచేస్తుంది. ఇదే ప్రొటెక్షన్ లేయర్ గా ఉంటుంది. అంటే బయట ఉండే పొల్యూషన్స్ కి అన్నిటినీ కాపాడుతుంది మన హెయిర్ ని. ఇవాల్టి సౌందర్య లహరిలో హెయిర్ డై కి సంబంధించి ఒక మంచి ట్రీట్మెంట్ ని మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. పెద్ద పెద్ద కంపెనీలలో పురుషులదే ఆధిపత్యం, మహిళలకు స్థానం ఉండదు. ఒకవేళ ఉన్నా వారి ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ప్రతి సంస్థలో డైరెక్టర్ స్థానంలో ఒక స్త్రీ ఉండాలి.
నిజానికి ఈ నిబంధన అక్టోబర్ 1, 2014తో ముగిసింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ దాకా గడువు పెంచడం జరిగింది. గత నెలతో ఈ గడువు ముగియడంతో చాలా సంస్థలు హడావుడిగా మహిళా అధ్యక్షుల్ని నియమించారు. అయితే ఆయా సంస్థలు నియమించిన డైరెక్టర్లను గమనిస్తే తెలిసిన నిజం ఏమిటంటే వాళ్ళు ఆయా కుటుంబాలకు చెందిన వారేనట. అంటే యజమానుల భార్యలు, కూతుళ్ళు లేదా సోదరీమణుల్ని మాత్రమే ఈ స్థానంలో కూర్చోబెట్టి చేతులు దులుపుకుంటున్నారట. పేరుకే స్త్రీలు కానీ ఆధిపత్యం మాత్రం మగవారిది. ఇదే విషయం గురించి ఇంకొన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసేసి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ఆనందలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ఆనందలక్ష్మి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పద్మారావు నగర్, సికింద్రాబాద్. ఏం చేస్తుంటారు? నేను మా బిజినెస్ చూసుకుంటానండి. ఏం బిజినెస్ అండి? నాన్ స్టిక్ కోటింగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో బిజీ అన్నమాట. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఇన్స్టెంట్ ఉత్తప్పం చేస్తున్నానండి. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. బియ్య పిండి అంటే బొంబాయి రవ్వ, ఆలు పేస్ట్, కొత్తిమీర, ఆనియన్స్, సోడా, జీలకర్ర, ఉప్పు, క్యారెట్, కారం, నూనె. ఓకే ఆనందలక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? అన్ని కలుపుకోవాలండి, ఇంగ్రీడియంట్స్ అన్ని. ఓకే, ముందుగా కలుపుకోవాలా? ఇదిగోండి బౌల్ ఇవ్వనా? ముందర ఆలు పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, ఉడికించిన ఆలు. సో అంటే ఎలా, సాల్ట్ వేసి ఉడికిచ్చారా లేదా మామూలుగా? లేదు, మామూలుగా పొట్టుతో ఉడికిచ్చేసి పొట్టు తీసేసి పేస్ట్ చేసేసా. ఓకే, తర్వాత హాఫ్ కప్పు సుజీ, బొంబాయి రవ్వ. ఓకే, ఉడికించిన ఆలు అలాగే బొంబాయి రవ్వ. ఆ తర్వాత బియ్య పిండి అండి. ఓకే, బొంబాయి రవ్వ, బియ్య పిండి సమానంగా, ఆలు హాఫ్ కప్. ఓకే, నెక్స్ట్ కారం సరిపోయినంత. ఓకే, ఉప్పు తగినంత. ఓకే, జీలకర్ర, సోడా. ఓకే, కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, పుల్లగా తింటారు కదండి కొంతమంది. పెరుగు వేసుకుంటే టేస్ట్ వస్తుంది, కొద్దిగా పులుపు కూడా ఇష్టపడతారు. ఓకే, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. అంటే ఇది కలిపిన తర్వాత నానబెట్టుకోవాలా మనం? ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే అది ఫర్మెంటేషన్ అవుతుంది కొద్దిగా, దాంతో మనకు మంచిగా వస్తాయి. ఓకే, మీరు ఆల్రెడీ తయారు చేసి తెచ్చారు కదా? అవునండి. ఇందులో ఏం వేసారు మీరు? పెరిగేసారా? పెరిగేసాను నేను. ఓకే, సో మనం కావాలనుకున్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు ఆనందలక్ష్మి గారు ఆల్రెడీ పెరుగు వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన మిశ్రమం రెడీగా ఉంది, ఇక్కడ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ కలిపింది తెచ్చారు, మీరు ఇందులో పెరుగు వేశారు, హాఫ్ అన్ అవర్ నానబెట్టారు కాబట్టి చక్కగా పొంగిపోయింది. దీంతో ఏం చేస్తారు? ప్యాన్ పెట్టేసుకొని ఉత్తప్పం వేసేసుకోవాలి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా మనం? ముందుగా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. సో మన కింద అంటుకోకుండా ఉండాలి కాబట్టి ముందుగా పాన్ పై హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దోస పిండి కన్నా కొంచెం గట్టిగా ఉంది కదా, పెరుగులాగా ఉండాలి. ఓకే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది. ఇది థిక్గా ఉంటుంది, మనము థిక్గా రావాలి కదా ఉత్తప్పం అంటే, కాబట్టి మిక్సింగ్ కూడా థిక్గా. ఓకే, సో ఇది సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. సిమ్ లో అంటే మాడదు, మంచిగా రోస్ట్ అవుతుంది. ఓకే, ఇది క్యారెట్, తురిమిన క్యారెట్. ఓకే, తర్వాత సో మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే టాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోవాలి. ముందుగా మనము తురిమిన పచ్చి క్యారెట్ వేసుకున్నాము, అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే, తర్వాత కొత్తిమీర అండి. సో మనం వెజిటబుల్స్ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు కదా ఇందులో, కావాలనుకునే వాళ్ళు. టమాటా వేసుకోవచ్చు. సో మీరు ఇన్స్టెంట్ రెసిపీస్ ఎక్కువగా చేస్తుంటారా? అవునండి, సడన్ గా పెట్టేసాను. గెస్ట్లు వచ్చారు అనుకోండి, సడన్ గా వాళ్ళు ఎట్లా కాల్ చేసి వస్తారు కదా, హాఫ్ అన్ అవర్ ముందర మనం ఇది రెడీ చేసి పెట్టేసుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా స్నాక్. ఇది ఎంత టైం పడుతుందండి మనకి? అయిపోయింది చూడండి, ఇంకా కొద్దిగా రోస్ట్ కొంచెం. సో మనకి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఇది రోస్ట్ అయిపోయిందండి. ఓకే, చూద్దామా ఒకసారి.
రోస్ట్ అయిపోయిందండి. రోస్ట్ అయిపోయింది. అంటే టర్న్ చేసుకోవాలా మనం? టర్న్ అంటే ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే అలాగే. సో ఇమ్మంటారా ప్లేట్? ప్లేట్ ఇది దీనికి గార్నిషింగ్ చేద్దాము టమాటో అండ్ క్యారెట్ తోటి. ఇన్స్టెంట్ ఉత్తప్పం రెడీ ఉందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదా దర్శకులు, ఆనందలక్ష్మి గారు తయారు చేసిన ఇన్స్టెంట్ ఉత్తప్పం రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. ఇన్స్టెంట్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, జీలకర్ర, ఉప్పు, కారం, ఆయిల్, క్యారెట్, ఉల్లిపాయలు, సోడా, కొత్తిమీర. ఇన్స్టెంట్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వంట సోడా, వాటర్ వేసుకుని కలుపుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసిన మిశ్రమంతో ఊతప్పంలా వేసుకుని క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో టాపింగ్ చేసి మూత పెట్టి సిమ్ లో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, టొమాటోతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ ఊతప్పం రెడీ. ఇన్స్టెంట్ ఊతప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి ఆనందలక్ష్మి గారు. నిజంగా మీరు పెరిగేశారు కదా, ఇందులో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. పెరిగేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కదా. సో అందులో మీరు కొంచెం క్రిస్పీగా ఎలా వచ్చిందంటే బొంబాయి రవ్వ వేశారు కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వోచర్. చూసారు కదా సకులు, ఆనందలక్ష్మి గారు తయారు చేసిన ఇన్స్టెంట్ ఉత్తప్పం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. సెబీ నిబంధన ప్రకారం గడువు తేదీ ముగిసిన కొన్ని కంపెనీలు మాత్రం మహిళా అధ్యక్షుల్ని నియమించడంలో విఫలమయ్యాయి. మరికొన్ని రోజులు గడువు కావాలన్నట్లు అసక్తత వ్యక్తం చేశాయి. దీని వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉన్న మహిళా డైరెక్టర్లు అనుకోకుండా రాజీనామా చేయడం, సమావేశాలు నిర్వహించడానికి తగిన సభ్యులు అందుబాటులో లేకపోవడం లాంటివి కారణాలు కావచ్చు. అసలు 500 సంస్థలైతే 2014 డిసెంబర్ నాటికే మహిళా సభ్యుల్ని నియమించుకున్నాయి. ఊహించని మరో పరిణామం ఏమిటంటే విదేశీ మహిళలకు ప్రాధాన్యమిచ్చాయి కొన్ని సంస్థలు. ఈ సెబీ కొత్త నిబంధన వల్ల మహిళలకు కొంత గుర్తింపు వచ్చిందని చెప్పినా నిజానికి ఆలోచిస్తే పేరు మాత్రం మహిళలది ఉన్నా నిర్ణయాధికారం మాత్రం వారికి ఉండదు. నిర్ణయాధికారం లేని మహిళల గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కో డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? మంచిగున్నాము. ఓకే, మరి ఈ రోజు మా సకలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? ఈ రోజు నేను పారామెడికల్ అసిస్టెన్సీ అంటే నర్సింగ్ అసిస్టెన్సీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా కోవి జపాన్ చేంబర్ ఆఫ్ కామర్స్ తోటి ఈ టెక్నాలజీ మీద ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి MOU సైన్ చేశాం మేము. దాంట్లో ఎక్కువగా 3 పాయింట్స్ అన్నమాట. టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది, అండ్ అంటే పేషెంట్స్ని ఎంత ఓపిక్గా ట్రీట్ చేయాలి అనేది, ఎంత ఫాస్ట్గా చేయాలి పనులు
అనే దాని మీద ఈ 3 వాటిని బేస్ చేసుకొని మేము ఈ ట్రైనింగ్ ఇస్తాము. దాంట్లో ఒక 100 మంది వరకు ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో ఒక ట్రైనింగ్ డిజైనింగ్ 2 టైప్స్ లో ఉంటుంది. ఒకటేమో టీఓటీ, ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ కి, అండ్ ఒకటి ట్రైనర్స్ కి. టీఓటీ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా దీన్ని ఉపాధిగా మలుచుకోవాలనుకున్న వాళ్ళు దాన్ని ఎక్స్ట్రా ట్రైనింగ్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాక్సిమం 1 month, టీఓటీ కలిపితే 45 days. ఓకే మేడం, దీనికి ఎడ్యుకేషన్ ఏమైనా అవసరం ఉంటుందా? అలానే దీనికి ట్రైనింగ్ పీరియడ్ ఎంత వరకు ఉంటుంది? ఫీజు అమౌంట్ ఎంత ఉంటుంది? ట్రైనింగ్ పీరియడ్ 45 days అన్నాను టీఓటీ వాళ్ళకు. దానికి ఒక 5,000 వరకు ఫీజు ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ ఏమి అవసరం ఉండదండి, అంత ఎక్కువ అవసరం లేదు. 5th నుంచి అంటే నువ్వు నేర్చుకునే కెపాసిటీ నీకుంటే సరిపోతుంది. ఇదంతా టోటలీ లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అసిస్టెన్సీకి సూటబుల్ గా అవుతారు. దీన్ని ఒక ఉపాధిగా మలుచుకోవడానికి, ఒక బిజినెస్ చేసుకోవడానికి దానికి ఒక 10th class 12th class వరకు చదివి ఉంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు, జపాన్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉపాధి కల్పిస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా కార్పొరేట్స్ హాస్పిటల్స్ వాళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా ఒక 10,000 to 15,000 సాలరీస్ తోటి దీన్ని వీళ్ళను తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఇది బెంగళూరులో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఓకే మేడం, ట్రైనింగ్ తీసుకున్నాక దీన్ని ఒక బిజినెస్ గా మలుచుకునేందుకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? ముఖ్యంగా ఆఫీస్ ప్లేస్ ఉంటుంది అండ్ సాలరీస్. దానికి టు స్టార్ట్ విత్ అంటే ఆఫీస్కి లీజ్కి తీసుకొని సాలరీస్ కాదు ట్రైనర్స్ని తీసుకొని మళ్ళీ రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా పోయినా మళ్ళీ వేరే వాళ్ళకి కావాలన్నా పెంచుకోవాలన్నా కూడా నాకు స్టాఫ్ పెరుగుతూ ఉంటుంది. సో ట్రైనింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అది ఉపయోగపడుతుంటుంది. సో అది కాబట్టి ట్రైనింగ్కి అండ్ ఆఫీస్కి అండ్ సాలరీస్కి ఇదంతా కలిపి టు స్టార్ట్ విత్ 5 lakhs వరకు స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం, పెట్టుబడి గురించి చెప్పారు కదా, మనం వర్క్ ఆర్డర్ సంపాదించుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్లీ ఇది లేటెస్ట్ టెక్నాలజీని కోవి సంస్థ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీని ట్రైనింగ్ ఇచ్చామంటేనే మనకే వస్తారు, మీరు మాకు సప్లై చేయండి అని. సో దీన్ని ఒక ఉపాధిగా మలుచుకున్న స్త్రీలకైతే మేము కార్పొరేట్ హాస్పిటల్స్ తోటి బిఫోర్ ట్రైనింగే మేము కొన్నిటితోటి టైఅప్ చేయాలని అనుకుంటున్నాము. సో అలా ఈ స్త్రీలు ఆ ట్రైనర్స్ ని కలిపి వాళ్ళకి మేము టైఅప్ చేయగలుగుతాము. అంతేకాకుండా మా జపాన్ ఫారిన్ కి తీసుకుంటామంటున్నారు కాబట్టి అక్కడ కూడా ఉపాధి కల్పన జరుగుతుంటుంది. ఓకే మేడం, ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి లోన్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి? మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు? యాక్చువల్లీ లోన్స్ అంటే మళ్ళీ కూడా NSICలో రిజిస్టర్ చేసుకుంటే మనకు లోన్ దొరికిపోతుంది. ట్రైనింగ్లో మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ లైక్ బ్యాంక్స్ని అందరినీ కూడా పిలిపిస్తాము. అక్కడ టైఅప్ కూడా జరిగిపోతుంది. మేము చేసే ట్రైనింగ్లో చాలా మటుకు ఫైనాన్షియల్ స్టోర్స్ ఒక 6 hours డిజైనింగ్ ఉంటుంది. సో దాన్ని పట్టుకొని వాళ్ళు మనకి ఏది సూటబుల్ అనేది వీళ్ళే ఆలోచించుకొని తీసుకోగలుగుతారు. ఓకే మేడం, సకులకి ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8897777766కి ఫోన్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలుగుతాము. అంతేకాకుండా సోమాజిగూడలో మా ఆఫీస్ ఉంది, మా వెబ్సైట్ kovi.com ఉంది. వాటిని చూసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే మేడం, నర్సింగ్ అసిస్టెన్సీ గురించి చాలా విషయాలు మా సకులకి వాళ్ళు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరి చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్తే. ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది, నేడు పితృస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది. ఈ వ్యవస్థలో కూడా కొంతమంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ వారి శ్రమకు గుర్తింపే ఉండడం లేదు. కుటుంబ శ్రమను సేవలో బాధ్యతలో భాగంగా చూస్తున్నారు. అలానే చాలా కుటుంబాల్లో సంపాదించే మహిళకు ఆ సంపాదన మీద హక్కు లేదు. భర్త లేదా తండ్రికి ఇవ్వాలి, ఇవ్వకపోయినా వారు చెప్పినట్లు ఖర్చు చేయాలి. మరి దీనిని స్త్రీ ఆర్థిక స్వాతంత్రంగా ఎలా చెప్పగలం చెప్పండి? అలానే ఒక సంస్థలో మహిళ ఉన్నత స్థానంలో ఉన్న నిర్ణయాధికారం మాత్రం పూర్తిగా ఆమెకే ఉండడం లేదు. ఆ కుటుంబ యజమానికి లేదా ఆ సంస్థ యాజమాన్యానికి మాత్రమే ఉంటుంది. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసేసి.
నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని మన సఖీ ఫ్యాషన్ లో మేము మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు మనం అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి వచ్చేసాం. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. మరి విజయ్ గారు ఈ రోజు మనకి ఎలాంటి లేటెస్ట్ డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం విజయ్ గారు. నమస్తే అండి. విజయ్ గారు, ఈ రోజు సఖీ ఫ్యాషన్ లో మా సఖులకు ఎలాంటి లేటెస్ట్ డిజైన్స్ ని మీరు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మార్కెట్లో రకరకాల పట్టు డిజైన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయండి. అందులో ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు ఏంటి పట్టు స్పెషాలిటీ? ఈ పట్టు స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఉండే ఇక్కత్ డిజైన్స్ దీంట్లో స్పెషల్ అండి. ఇక్కత్ డిజైన్స్ అంటే డిజైనింగ్ పేరు ఇక్కత్ డిజైన్ అండి. దాంట్లో కొన్ని వెరైటీస్ మనం చూస్తాం. ఈ సారీస్ చూడండి మేడం, ఇవి ఇక్కత్ డిజైన్స్ మనకి. అంటే ఇప్పుడు దీన్ని డిజైన్ అంటే ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇక్కత్ అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం పోచంపల్లి డిజైన్స్ ఇలా చూస్తుంటాం. ఈ పటోలా డిజైన్స్ ఈ డిజైన్స్ రావడాన్ని ఇక్కత్ అంటాం. డిజైనింగ్ అవునండి. ఇది మనకి ఏంటంటే స్పెషల్ గా ఇక్కత్ నుంచి వస్తాయి. ఈ నుంచి దీని డిజైనింగ్ అంతా కంప్లీట్ ఏంటంటే మల్టీ కలర్స్ లో ఇప్పుడు లేటెస్ట్ గా ఇస్తున్నారండి. కొద్దిగా పెద్ద బార్డర్స్ అట్లా వచ్చేటట్టు వస్తుంది. చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇందులో వస్తున్నాయి అనమాట. మనకి మంచి బ్లూ కదా, మంచి బ్లూ కలర్ మీద మనకి ఏంటంటే జిగ్జాగ్ గా మనకి వైట్ డిజైన్ తీసుకున్నామండి. అలాగే ఇది షోల్డర్ మీద వచ్చేటప్పుడు మాత్రం మస్టర్డ్ కలర్ అండ్ ఎల్లోలో కొద్దిగా డార్క్ షేడ్స్ వచ్చేటట్టు మనం తీసుకున్నాం. ఇది మంచి ఇక్కడ మంచి జరీ డిజైన్ వచ్చేటట్టు వచ్చిందండి. అలాగే ఇది మనకి కింద మనకి వస్తే కింద బార్డర్ వచ్చేది కల్లా మనకి పింక్ కలర్ తో వస్తుందండి. పింక్ వచ్చిందండి. డిఫరెంట్ గా కూడా మనకి ఉంటుంది అనమాట. సారీ కంప్లీట్ మనకి ఇదే విధంగానే ఉంటుందండి. పళ్ళు ఎలా వచ్చింది? దీని పళ్ళు డిజైన్ చూస్తాయండి. మనం కింద పింక్ ఇచ్చినాం కాబట్టి సేమ్ స్టైల్లోనే మనకి మొత్తం పళ్ళు అంతా పింక్ వస్తుందండి. అందులో కూడా కొంచెం జరీతో పోచంపల్లి డిజైన్ వచ్చింది. అవునండి. వెరీ నైస్. సో దీనికి మరి బ్లౌజ్? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా మనకి సేమ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లోనే మనకి వస్తుందండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడ ఎల్లో వస్తుంది కాబట్టి దానికి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది. దీంట్లో చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మనకి. ఇందులో దీని రేటు కూడా ఏంటంటే మనకి 6500 నుంచి స్టార్ట్ అవుతుందండి. మంచి క్వాలిటీలో, అంతేగా తక్కువలో కూడా ఉన్నాయి. కానీ క్వాలిటీ వైజ్ ఏంటంటే మన దగ్గర వచ్చేటక్కడ 6500 నుంచి 10,000 దాకా దీంట్లో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా కలర్స్ వస్తాయండి. చాలా కలర్స్ అండ్ వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం డిఫరెంట్ గా చూడొచ్చు అండి. సో బాగుంది. దీని ప్రైస్ 6000. దీని ప్రైస్ అంతా మనకి 6500 నుంచి స్టార్ట్ అవుతుందండి రేంజ్ అంతా కూడా. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇందులోనే వెరైటీ నెక్స్ట్ వెరైటీ చూడండి. ఇది వచ్చేసి మనకు వచ్చి బెనారస్ పట్టు అండి. ఇది మనం ఇంతకుముందు ఇక్కత్ పట్టు చూసాం. ఇది వచ్చి పట్టులో డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చి బెనారస్ పట్టు అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది పట్టు అంతా కూడా. నాకు అదే అనిపించింది, పట్టణంగానే ఏంటి చూడడానికి లైట్ వెయిట్, ఇది పట్ట అనిపించింది. అవునండి. ఇది వచ్చి మనకి ఏంటంటే పట్టులో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇందులో దీని మీద చూడండి మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి పట్టుతో తీసుకున్నాం. ఇందులో మనం సెల్ఫ్ డిజైన్ మనం ప్రింట్ ఇచ్చినామండి. దీంట్లో పట్టు ప్రింట్ వచ్చింది, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. దాని మీద మనకి థ్రెడ్ అండ్ జరీ కాంబినేషన్ లో మనం బుటీస్ సారీ కూడా పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్. సారీ అంతా ఇది ఫుల్ ఇలాగే ఉంటుందండి. దీన్ని బార్డర్ చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. జరీ అండ్ జూట్ కలర్ మిక్స్ తో మనకి వస్తుంది. ఇందులో కూడా మనం బుటీస్ తో మల్టీ కలర్ బుటీస్ తో మనం తీసుకున్నాం. దీని కింద మనం చూడండి, ఇది వచ్చేసి మన కింద మనకు వచ్చే బార్డర్ ఉంది. పెద్దగా వచ్చింది అనమాట బార్డర్. ఓకే. సో డబుల్ ఇచ్చారు, పైన దానికంటే కొంచెం డబుల్ బార్డర్ ఉంది. అవునండి. సో అది కూడా మంచి గ్రీన్ అండ్ పైన సేమ్ కలర్ కాంబినేషన్. సో మధ్యలో బ్లూ కటింగ్ ఇచ్చారు. అవునండి. బాగుంది కాంబినేషన్. సో దీని పళ్ళు ఎలా ఇచ్చారు? దీని పళ్ళు చూస్తే మనకి చూడండి ఈ విధంగా పళ్ళు డిజైన్ ఈ విధంగా వస్తుంది మనకి. కింద బార్డర్ లో ఏదైతే ఇచ్చారో సేమ్ ప్యాటర్న్ లోనే మనకి వస్తుంది. పెద్ద ఫ్లవర్స్ వస్తుంది. జూట్ అండ్ జరీ కాంబినేషన్స్ వస్తుంది. మంచి మల్టీ కలర్ సారీ లా ఉంది. అవునండి. డిఫరెంట్ కలర్. సో దీని బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు మరి? ఎలా ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా మనకి ఇట్లా వచ్చింది. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సేమ్ మనం దీనిలో ఏదైతే పింక్ లో మనం మల్టీ కలర్ తో మనం ప్రింట్ తీసుకున్నాం సేమ్ ప్యాటర్న్ లోనే ప్రింట్ మీద సెల్ఫ్ వచ్చిందండి. విత్ బార్డర్ తో వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి సారీ కూడా. సో ఎవరైనా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు కట్టుకోవడానికి. యంగ్స్టర్స్ కూడా కట్టుకోవచ్చు. అవునండి. ఇటువంటి సారీస్ ఏంటంటే అందరూ కట్టారు. మనకి మల్టీ కలర్స్ ఎప్పుడైతే ఉందో మనకి అన్ని కలర్స్ అన్ని ఏజ్ వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేసేదానికి వీలుగా ఉంటుందండి. ఎంత ఉండొచ్చండి మరి బనారస్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 4000 చేంజ్ లో వచ్చేస్తుందండి. 4000 చేంజ్. కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి చాలా ఐటమ్స్ వస్తాయండి ఇక్కడ. సో మన నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ సారీ చూద్దామండి.
నెక్స్ట్ సారీ అండి. ఇది కూడా మనం ఇక్కత్ పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి. ఈ కలర్ చూడండి మనకి కంప్లీట్ కలర్ కాదు ఇటు గ్రీన్ కాదండి, డిఫరెంట్ కలర్ అనమాట. ఈ కలర్ దీంట్లో ఇక్కత్తులో మనం ఇంతకుముందు చెప్పినట్టు డిజైన్సే కాదండి, కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. చూసాం ఫస్ట్ సారీకి ఈ సారీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇందులో ఈ లెమన్ గ్రీన్ కలర్ లో మనకి జరీ లైన్స్ తో మనం తీసుకున్నామండి. ఇందులో అలాగే విత్ టెంపుల్ బార్డర్ జరీ బార్డర్ వచ్చేటట్టు తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేటట్టు వచ్చింది. ఇదంతా మనకి షోల్డర్ మీద వచ్చే డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుందండి. అలాగే ఇది బార్డర్ వచ్చే కల్లా మళ్ళీ పింకిష్ రెడ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామండి. బ్రింజాల్ కలర్ అంటాం మనం ఇందులో. అందులో ప్లస్ పింక్ కలర్ కాంబినేషన్ జరీ వచ్చింది, ప్లస్ టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది. చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కడితే. ఇటువంటి డిజైన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే టెంపుల్స్ కి మ్యారేజ్ డిజైన్స్, మ్యారేజ్ పర్పస్ కూడా మనం ఎక్కువగా కడుతున్నారండి. ఫంక్షన్ వేర్, పార్టీ వేర్ అన్ని కూడా ఇటువంటి డిజైన్స్ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సారీ అంతా ఇదే విధంగా వస్తుందండి. అలాగే పళ్ళు డిజైన్ చూడండి, ఈ విధంగా పళ్ళు డిజైన్ వచ్చే కలర్ ఈ విధంగా ఇచ్చామన్నమాట. మంచి బ్రింజాల్ కలర్ లో మనకి వచ్చింది అన్నమాట. ఇది కలర్ దీని మీద కూడా ఇక్కత్ డిజైన్స్ వచ్చిందండి. వైట్ గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్ డిజైనింగ్ వచ్చింది. అవునండి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి తర్వాత ఈ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పట్టు అండి. ఇది వచ్చి మనకి నలగడం అనేది, ముడత పడడం అనేది ఉండదండి మనకి. ఇందులో ఈ పట్టులో ఉన్న స్పెషల్ అంటే అదన్నది. అంటే పర్టికులర్ గా ఈ క్వాలిటీకి వచ్చినప్పుడు అండి, ఎందుకంటే తక్కువ క్వాలిటీలో వచ్చినప్పుడు కొద్దిగా నలగడం అది ఉంటుంది జనరల్ గా. కానీ పర్టికులర్ గా ఈ క్వాలిటీ ఫైన్ క్వాలిటీలో మాత్రం మనకి ముడతలు పడడం, నలగడం అన్ని అనేది ఉండదండి. ఎంత నలిగినా కూడా మనకి జస్ట్ ఊరికే వాష్ ఇలా అంటే కూడా ఈజీ మేనేజ్మెంట్. ఐరన్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వీటికి ఉండదు అనమాట. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ చూడండి, దీని బ్లౌజ్ డిజైన్ చూడండి ఈ విధంగా ఇచ్చినాం అనమాట. చెక్స్ ఇచ్చామన్నమాట. మొత్తం సారీ అంతా కూడా మనం కింద మనకి బాటమ్ కలర్ ఏదైతే మనం బ్రింజాల్ కలర్ అనుకుని తీసుకున్నామో సేమ్ కలర్ ప్యాటర్న్ లోనే మనకి సేమ్ స్టైల్లోనే మనకి కలర్ కూడా బ్లౌజ్ వచ్చిందండి. ఇందులో అంతా మనం చెక్స్ ఇచ్చినాం. సేమ్ బార్డర్ అంతా కూడా వస్తుంది కాబట్టి మంచి డిజైనర్ ప్యాటర్న్ అనేది మనం కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. బాగున్నాయి, అంటే డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయాయి. ఎంత నుంచి దీని ప్రైస్? దీని కాస్ట్ అంతా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇదంతా 7,500 అలా ఉంటుందండి ప్రైస్. సో ఈ రోజు చూపించిన అన్ని మీరు ఒక 6,500 నుంచి 10 వరకు ఉంటుందండి డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వెరైటీ చూడండి, ఇది వచ్చి మనకి కంచి పట్టులోనే లైట్ వెయిట్ పట్టు అండి. ఇది బాగుంది కలర్ కూడా. అవునండి, బ్లూ కదా. అవునండి, మంచి రిచ్ బ్లూ మీద అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇస్తామండి. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసుకుంటే మనం ఫ్లవర్స్ ఇచ్చామండి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఫ్లవర్స్ వచ్చింది. సో అది సిల్వర్ షేడ్ లో ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ షేడ్ లో ఇస్తామండి. ఇందులో పైన బార్డర్ కడ్డీ ఇచ్చారా? కడ్డీ బార్డర్ వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఇదంతా మనకి ఏంటంటే ఇది చూడండి, ఇది మనకి ఈ విధంగా మనకి వస్తుంది. పింక్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ లో వస్తుంది, వైలెట్ కలర్ లాగా. స్కర్ట్ బార్డర్, అవునండి స్కర్ట్ బార్డర్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. బాగుంది, మంచి తీగలాగా నెమలికలు, ఫ్లవర్స్, తీగలు చాలా బాగుంది. మనకి మొకాల వరకు వచ్చేస్తుంది. అవునండి, స్కర్ట్ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చి కలాంజలి పట్టు అంటాం దీన్ని. ఓకే, సారీ అంతా ఇలాగే ఉంటుంది. సారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే ఉంటుందండి. మరి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా ఇచ్చారు? దీని పళ్ళు డిజైన్ చూడండి. వచ్చేస్తే మనకి పళ్ళు ఈ విధంగా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. పళ్ళు సేమ్ అదే బార్డర్ లో ఇచ్చింది, కొంచెం చిన్నగా ఇచ్చారు డిజైన్ అనేది. కలర్ కూడా అదే తీసుకున్నారు, వైలెట్. బ్లౌజ్ మనకి మనం ప్లెయిన్ ఇస్తున్నామండి. ఎందుకంటే ఇటువంటి సారీస్ కి అంటే వర్క్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారండి. కాబట్టి వీటికి అంతా ప్లెయిన్ ఇవ్వడమే మనకి బాగుంటుంది. మంచి వర్క్ చేసుకొని బ్లౌజ్ మీద కట్టుకుంటే చాలా బాగుంటుందండి. సారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? దీని ప్రైస్ మనకి 9,000 చేంజ్ లో మనకి సారీ వస్తుంది. కలర్స్ కూడా ఉంటాయి ఇందులో? ఉంటాయండి, దీంట్లో కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీ, చాలా వెరైటీస్ కూడా మనకు వస్తుంది. ఓకే, సో ఈ రోజు మాకు పట్టులో డిఫరెంట్ వెరైటీస్ పరిచయం చేశారు. చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కానీ, డిజైనింగ్ కానీ, అండ్ ప్రైస్ కూడా అంతే రీజనబుల్ గా ఉన్నాయి. మరి ఇలాంటి డిజైన్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు విజయ్ గారు. వెల్కమ్. ప్రతి సంస్థలో ఒక్క మహిళా డైరెక్టర్ అయినా ఉండాలి అనడం కొంతలో కొంత సంతోషించదగిన విషయమే. కానీ అది కూడా అమలుకు నోచుకోకపోవడం, అమలు జరిగినా అంతంత మాత్రంగానే ఉండడం దురదృష్టకరం. నిజానికి మహిళకు నిర్ణయాధికారం స్వతహాగానే ఉంటుంది. ఉండబట్టే కుటుంబాన్ని చక్కదిద్దగలుగుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఒక్క స్త్రీ ఒంటి చేత్తో అన్నింటినీ నెట్టుకొచ్చేది. నిజానికి ఆలోచిస్తే నేడు కూడా చాలా కుటుంబాల్లో భర్త చెడు వ్యసనాలకు బానిసైతే భార్య కుటుంబ భారాన్ని మోస్తుంది. మన దేశంలో మహిళా రైతుల శాతం పెరిగిందని మొన్న ఒక వార్త చదివానండి. భర్త చేయలేని వ్యవసాయాన్ని వదిలేస్తుంటే స్త్రీలు ధైర్యంగా ఆ నాగలిని భుజానికి ఎత్తుకుంటున్నారు.
మహిళ తలుచుకుంటే కేవలం ఒక్క సంస్థనేంటి ఈ భూగోళాన్నే సమర్థవంతంగా పాలించగలదు. మీరేమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.